అందరికీ హాయ్ అండి. ఈరోజు ఒక మంచి దుంపతో వచ్చాను. కర్ణాటకంలో సువర్ణ దుంప అంటారు, సువర్ణ గెడ్డ అంటారు. దీనికొచ్చేసి ఇంగ్లీష్‌లో ఇది ఎలిఫెంట్ ఫుట్ అంటారు. అంటే ఏనుగు ఒక పాదాల్లాగా ఉంటుంది కాబట్టి ఎలిఫెంట్ ఫుట్ అంటారు. చూడడానికి ఒకలాగా పెద్ద అందంగా ఉండకపోయినా కూడా చాలా చాలా లాభాలు ఉన్నాయండి మన ఆరోగ్యానికి. మీకు ఈసారి ఎక్కడైనా కనిపించినట్టంటే వదలొద్దండి, తెచ్చి వంట చేయండి. అందులో ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. నేను వీడియో మీరు చూస్తుంటే నిదానం చెప్తూ వెళ్తాను. ఇప్పుడు ఫస్ట్ వీడియో కంటిన్యూ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఇలాగ మనం సువర్ణ గడ్డ తెస్తాం కదా, అంటే సువర్ణ దుంప అని మనం పేరు పిలుచుకుంటాం. కర్ణాటకంలో సువర్ణ గడ్డ అంటారు. సువర్ణ దుంప అనే పేర్లోనే చూడండి ఎంత మంచి పేరు ఉంది. సువర్ణ అని పేరున్నది అంటే హెల్త్కి ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇలా కట్ చేస్తే పైన ఒకలాగా బాగోదండి, అందవికారంగా ఉంటుంది. లోన కట్ చేసిన వెంటనే గోల్డ్ కలర్తో మంచి కలర్తో కనిపిస్తుంది. ఇవి కట్ చేసేటప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అండి, కట్ చేసేటప్పుడు చేతులు కొంచెం దురద అనిపిస్తుంది. సో కట్ చేసే ముందు కొంచెం కొబ్బరి నూనె రాసుకొని కట్ చేస్తే ఏమీ ఉండదు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే అందరికి అలా కాదు, కొంతమందికి దురద అనిపిస్తుంటుంది కదా చేతులు కట్ చేస్తే. శారీ కింద అంత ఇది ఉండదండి, ఇది ఎఫెక్ట్ ఉండదు. కొంచెం అంతే, లైట్గా అంతే, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. మనం కొబ్బరి నూనె రాసుకొని కట్ చేస్తే అవి కూడా ఉండదు. తొక్కలు తీసిన తర్వాత బాగా కడగాలండి, ఎందుకంటే ఇందులో మన్నాంశం జాస్తి అంటున్నాను, ఎక్కువ ఉంటుంది, మన్నాంశం ఎక్కువ ఉంటుంది కాబట్టి తొక్కలు తీసిన తర్వాత బాగా కడిగి మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ సువర్ణగడ్డతో మనం ఎన్నో రకాల వంటలు చేయొచ్చు. చిప్స్, కబాబు, తర్వాత కొమ్ము శనగలు వేసుకుని గ్రేవీ చేయొచ్చు, పకోడాలు చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, ఎన్నో రకాలు చేయొచ్చు అండి. కేజీ 50 రూపాయలు ఉంటుంది అంతే. టమాటాలు నేను అక్కడ మీడియం సైజు టమాటాలు 4, కొబ్బరికాయ ముక్క కొంచెం, జీడిపప్పు ఒక 5 నుండి 6, పెరుగు కొంచెం, గసగసాలు కొంచెం, నెక్స్ట్ వచ్చి ఒక ఉల్లిపాయ, 1 ఇంచ్ అల్లం, ఒక తెల్లుల్లి అంటే మనకు పేస్టీ కావాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసిన టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. మీడియం సైజు టమాటాలు ఒక 3-4 తీసుకుంటే చాలండి, ఎక్కువ వేసే అవసరం లేదు. నేను తీసుకుంది బేబీ టమాటో కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. అందులో టమాటో వేసిన తర్వాత గసగసాలు ఏ గ్రేవీకి వేసినా బాగుంటుంది. జీడిపప్పు, తర్వాత ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ మనం యూజ్ చేయొచ్చు. అల్లం, తెల్లుల్లి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాం కదా, ఉల్లిపాయలు వేసి తగినంత నీరు వేసుకుని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక 7 టేబుల్ స్పూన్ లాగా నూనె వేసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలు వచ్చి మనం డీప్ ఫ్రై చేస్తున్నాము. ఇవేంటంటే కొంచెం అంటే మనం తినేటప్పుడు కూడా కొంచెం దురదలాగా ఉంటుంది. కొన్ని ఉండవు, కొన్ని ఉంటాయి అంతే. అలాంటప్పుడు కొంచెం డీప్ ఫ్రై చేసేస్తామంటే ఏది ఉండదు. నెక్స్ట్ వచ్చి మనం కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసి యూజ్ చేసినా కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని, అంత నూనె మనకి అవసరం లేదు కాబట్టి కొంచెం నూనె తీసిన తర్వాత ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసిన తర్వాత తేజ్పత్ర 1, చెక్క 2, యాలక్కి, లవంగాలు ఒక 3 నుండి 4 వేసుకున్నామంటే మనం చేసే గ్రేవీ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని 2 రెబ్బల కరివేపాకు, ఒక 3 నుండి 4 పచ్చిమిరపకాయలు వేసేస్తే కొంచెం ఫ్లేవర్ అన్ని టేస్ట్ ఇక్కడ బాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు అవన్నీ కూడా కొంచెం మీడియం ఫ్రై చేయాలి, ఎక్కువ ఏం ఫ్రై చేసే అవసరం లేదు. అందులో మనం గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం స్పైసీ మసాలాలన్నీ వేసేద్దాం. పావు టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, 1.5 టేబుల్ స్పూన్ వేసాను, తగినంత మీరు వేసుకొని అన్నీ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో మనం ఒక 5 నిమిషాలైనా మనం ఏదే గ్రేవీ చేసినా కూడా ఫ్లేమ్ మీద కూడా డిపెండ్ అవుతుందండి. ఎందుకంటారా, ఈ మసాలాలకి మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెట్టేసినామంటే మసాలాలు మాడిపోయి టేస్ట్ బాగోదు. లో ఫ్లేమ్లో ఉడకాలన్నమాట. అంటే సీనియర్గా అందరికీ వచ్చండి, జూనియర్ ఇప్పుడు కొంచెం కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు లేదా బ్యాచిలర్స్కి చెప్తున్నాను అంతే. ఓకేనా, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆ మసాలాలన్నీ పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేసిందంటే మన మసాలా బాగా ఉడికింది, పచ్చి స్మెల్ లేకుండా బాగా ఉడికింది అని అర్థం. ఓకేనా, ఈ మసాలాలన్నీ పచ్చి స్మెల్ వెళ్ళి బాగా ఉడికింది కదా, ఇలాంటప్పుడు మనం తీసుకున్న పెరుగు కొంచెం బీట్ చేసుకోవాలండి, లేదంటే ముక్కల్లాగా ఉండిపోతుంది కాబట్టి ఒక స్పూన్లను బీట్ చేసుకుని పెరుగు వేసుకోవాలి. పెరుగు ఎక్కువ పులుపుగా ఉండకూడదండి, మీడియం పులుగా ఉంటే చాలు. పెరుగు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేస్తే గ్రేవీ అనేది థిక్నెస్ ఉండి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదా సువర్ణ కంద ముక్కలు, అవి వేసుకోవాలన్నమాట. వేసుకుని ఇందులో మనం తగినంత, అంటే చపాతీ, దోశ, పుల్కా కంటే కొంచెం గ్రేవీ థిక్నెస్గా ఉండాలి, లేదు రాగి సంగటి, అన్నం కంటే కొంచెం నీరు ఎక్కువ వేసుకోవాలి, మన ఇష్టం అనమాట. ఇలా నీరు వేసుకుని తగినంత నీరు వేసుకుని మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకడానికి వదులుదాం.
ఇప్పుడు ఈ సువర్ణగడ్డలో ఉన్న లాభాలు చూసేద్దామా. ఇవి రెగ్యులర్ తిన్నామంటే మన కడుపు జీర్ణం బాగా అవుతుందండి. నెక్స్ట్ ఇందులో నారినంశం ఉండడం వల్ల మన కడుపు పేగులన్నీ ఆరోగ్యంగా ఉంటుంది. మంచి కాల్షియం, ఐరన్ ఉంది. తర్వాత గుండెకి చాలా మంచిదండి. బీపీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. బ్లడ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. స్కిన్ గ్లో అవుతుంది. లాస్ట్లో గరం మసాలా, కసూరి మేతి, కొత్తిమీర వేసేస్తే గ్రేవీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్.